been flipping pages since I could remember. That told me I had to be within the lines of 2 degrees and 9 to 5. And I've been working after work since last September. Working after work, yeah. I stay up late on the weekdays. I never tell when we say. సో ఇప్పుడే మామ్ అండ్ నేను వీడియో ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ సాయితి ఫెల్స్ లిటిల్ టైర్డ్, సో మేమిద్దరమే చేస్తున్నాం అనమాట. బట్ వెదర్ అయితే మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో, ఇట్స్ రియలీ విండీ. మొత్తము ఇట్లా థండర్ స్టార్మ్ పడబోతుంది ఒక నెక్స్ట్ 2 to 3 days ఇక్కడ. ఐ థింక్ ఇప్పుడు కాసేపు రెయిన్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. ఇప్పుడే వేడిగా బజ్జీలు వేసుకొని బయట కూర్చోవాలి ఈ వెదర్లో. హోప్ఫుల్లీ అంకుల్ వాళ్ళు బయలుదేరి ఉంటారు బీచ్ దగ్గర నుంచి, ఎందుకంటే బీచ్ దగ్గర ఇంకా ఎక్కువ రెయిన్ అట్లా ఉండిద్ది. సో ఐ థింక్ వాళ్ళు బయలుదేరి ఉంటారు బికాస్ టైమ్ ఇస్ లైక్ 5 అండ్ వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ హౌస్ ఎక్కువ 6-7 hours పట్టిద్ది. సో మేము ఇప్పుడే ఎయిర్ ఫ్రైలో స్ప్రింగ్ పెట్టుకున్నాము. 17 seconds అయిపోయింది. బట్ మేము ఈ మామూలుగా ఈ స్ప్రింగ్ రోల్స్ తెచ్చుకుంటాం అనమాట కాస్కో నుంచి. దట్ రియలీ గుడ్. ఇలా వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ ఇవి, అండ్ దీంతో పాటు సాస్ కూడా ఇస్తారు. సో సాస్ ఇక్కడ ఉంది, ఇది కూడా అయిపోయినట్టుంది. బాగా వచ్చినాయి. ఇంకొకసారి పెడితే సరిపోయింది అనుకుంటా. నేను ఇంట్లో అక్కడేముంటాయో మర్చిపోతున్నాను. అంకుల్ వాళ్ళ ఇంట్లో అన్నీ వేరే వేరే స్పాట్స్లో ఉంటాయి కదా. మేము యాక్చువల్లీ అయితే ప్యాన్లో పెట్టుకునే వాళ్ళమి, బట్ ఎయిర్ ఫ్రైయర్ ఈజీ ఇంకా, బికాజ్ అన్నీ ఇట్లా కరెక్ట్గా ఫాస్ట్గా అయిపోతాయి. మనం ఇట్లా పే అటెన్షన్ చేయక్కర్లేదు వంటలకి అవేటప్పుడు. సో అయితే నీకు ఎన్ని కావాలి సాయితి? 3 కావాలా డాడీ? నాకు 4. మామ్ నీకెన్ని కావాలి? దీంట్లో 9 ఉన్నాయి. నా కోసం ఒక 10 పెట్టుకుంటాను. వీళ్ళందరికీ అట్లా తినాలో రాదు. అలా టెన్లో తెలుగు తిన కూడా ఏమో ఏమైనా డెలివరీ చేశారేమో చూడండి. మీరందరూ ఊరక 1, 2, 3 అంటారు కానీ తినేటప్పుడు బాగానే తింటారు. వీళ్ళందరూ ఊరక అంటాం అంతే. నేను ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. మొత్తం నాకు కావాల్సిన నీట్గా చేసుకుంటాను, నాకు సరిపోయేటట్టు. దాన్ని తినేటప్పుడేమో పెద్ద నాకు పెద్ద అంతే అంతే కదా. ఇంకొకసారి నొక్కాలా? ఇంకోసారి మనకేం లేదు పెద్ద ఈ బ్లింక్ అవుతుంది కదా, అవన్నీ ఆగిపోవాలి. మనం ఏ సెలెక్ట్ చేసాం అయ్యే ఉంటాయి. ఓకే. ఆంటీ వాళ్ళ ఎయిర్ ఫ్రై డిఫరెంట్గా ఉండిద్దిలేమా? ఇంకెందుకు నాన్న 2 దాచి పెట్టడం? ఇటు చూడండి 2 ఉన్నాయి. మీరు తింటారని పెడతావే? ఉంది స్థలం ఉందా? ఉంది. పెట్టుకోండి. ఎందుకు చెప్పేదా? ఇంక డిన్నర్ చేయక్కర్లేదు, నేను ఉన్నాయి తినేస్తారా? మా నువ్వు నాకు పొద్దున ఏం చేస్తానన్నా? ఏమన్నాను మర్చిపోయావా? గుర్తులేదు నాన్న. కింద పెట్టావేంది ఇది సంజన? ఇక్కడ పెడితే తుడుచుకోవాలరా పెద్ద మళ్ళీ. ఇది ఎక్కడ ఎక్కడ ఉంది? చేయగలుగుతుంది. పొద్దున ఏమన్నావమ్మా? నాకు వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తానన్నావు అది కదా. నిద్రపోక ముందు చపాతీ రోటీ పైన అన్నీ పెట్టుకొని తింటుంది, మాకు కూడా పెట్టిస్తుంది. అన్నీ ఉన్నాయని చేస్తాను నేను. ఉంది. ఓకే. ఇప్పుడు నాకు చాలా పని ఉంది సంజనాతోటి. ఈరోజు సాహితీ రానంటుంది వీడియోలకి, ఎందుకంటే బాగా అలసిపోయిందంటే నేను రెస్ట్ తీసుకోవాలని చెప్పింది అనమాట. అందుకని సంజన ఈరోజు మేము ఇద్దరం ఫిల్మ్ చేయాలి. అంత చీకటి పడిపోయింది. నిన్న 8 వరకు 8:30 వరకు బ్రైట్గానే ఉంది. సాయితి రెయిన్ పడుతుంది. సాయితి బుడ్డి రేపు మార్నింగ్ బ్లూబెర్రీ పికింగ్ ఎడ్ చేద్దాం. సాస్తో బాగుండేది. మరి నువ్వు ఒకదాని సాస్తో తిన్నావు. నేను తిన్నా, నేను ఉత్తే తింటా. అసలు ఏ సాసు వేసుకోను. బాగుండేది ఇది. ఇంక ఇది అవసరం లేదుగా, తుడిచిపెట్టి అవుతుందా? 6 minutes వెయిట్ చేసే బదులు ఇది తినండి నాన్న. 6 minutes అవి ఓపెన్ చేద్దాం లోపల. 6 minutesలో అవ్వదులే, అవన్నీ నీకు టేపులు తీసేలా సరిపోయింది. సరే కాసేపు వీడియో పాజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఏంటంటే అందరూ బజ్జీలు చేసుకుంటారు కదా వర్షం పడుతుంటే, మేమైతే సమోసాలు
ఆ చిన్న చిన్న సమోసాలు వస్తాయి కదా ట్రేడర్ జోస్లో అవి లేకపోతే స్ప్రింగ్ రోల్స్ నేను బజ్జీ అన్నాను బయట నిలబడినప్పుడు. ఉన్నాయి, మిరపకాయలు కూడా. నువ్వు నాకు లాస్ట్ టైం ఏదో బజ్జీలు చేసావు, ఎట్లా ఉన్నాయో నాకు అసలు తెలియలేదు, ఏదో తేడా ఉంది. దీంట్లోనే చేశాను. అదే తేడాగా ఉంది. ఇప్పుడు అందుకని మంచిగా చేయమంటావా? వద్దులే, ఇప్పుడు ఏం డీప్ ఫ్రై చేస్తాం. చేయమంటే వద్దు. బొడ్డపిల్ల డైలాగులు రాలేదు అక్కడి నుంచి. డీప్ ఫ్రై చేస్తాను వద్దంటావా? ఇది ఇండియా నుంచి అట్టుంది కదా. సంజన వచ్చే వరకు వెయిట్ చేస్తాం మేము ఓపెన్ చేయకుండా. ఎందుకు? ఎందుకంటే నాన్న సాహితీని ఎప్పుడు అడిగినా కూడా ఏదో ఒక పనిలో ఉండి తర్వాత చేద్దాం అనింది. ఇంక వీకెండ్ వచ్చింది కదా అట్ట. నేను అన్నాను సంజన వస్తుందిలే బుడ్డి, సంజన నేను ఓపెన్ చేస్తా ఉన్నాం. సరే అనింది. యూజువల్గా ఇండియా నుంచి వచ్చిన ప్యాకింగ్ ఇన్ని రోజులు ఓపెన్ చేయకుండా ఈ మధ్య కాలంలోనే జరుగుతున్నాయి. స్మెల్ బాగా వస్తుంది, బాగా క్లోత్స్ పై వరకు ఉన్నట్టుంది. కానీ జాగ్రత్త, అది నువ్వైతే బాగా చేస్తావు పెద్ద. ప్యాకేజ్లో ఓపెన్ చేసినప్పుడు ఏం లేదనుకుంటాం కానీ ఎంతో కొంత పడతానే ఉంటుంది అనమాట. స్మెల్ బాగా వస్తుంది. బాగానే ఉన్నాయా చూడు. ఏదో స్ప్రే కొట్టారో ఏమో మరి, స్ప్రే స్మెల్ వస్తుంది, పెయింట్ స్మెల్ వస్తుంది బేసిక్గా. చాలా రోజులు అయింది కదా, మంచి స్మెల్ నైస్, బాగుంది. బాగుంది. డై అయి ఉంటుంది బుడ్డి నువ్వు అన్నట్టు, ఏమో మరి. యా బాగుంది కదా, వర్క్ బాగుంది. అంతా ఇది హ్యాండ్ వర్క్ పాలతో చేస్తున్నారు, చూపించినాను మొత్తం ఇట్లా. కలర్ బాగుంది నాకైతే. ఇట్స్ లైక్ సిల్వర్ అండ్ పర్ల్ వర్క్. సాహితీకి కలర్ నచ్చిందంట. యా డార్క్ దానిపైన పర్ల్ వర్క్ చాలా బాగుంది. అది కూడా పాల్స్ కూడా నాన్న సిల్వర్ కలర్ బీడ్స్ పెట్టినట్టున్నారు కదా. సిల్వర్ కూడా కదా, అది యాంటిక్ సిల్వర్ లాగా ఉన్నాయి, కొంచెం మిక్స్. బాగుంది వర్క్. లంగా ఎలా వచ్చింది? వెనకాల కానీ బ్యాక్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి ఇట్స్ క్యూట్, బాగుంది. ఫ్రంట్ హెవీగా చేశారు ఎందుకంటే దుపట్టా ఇట్లా సైడ్కి అలా వేసుకోవాలి. ఇది ఒకసారి చూడన్నాను. ఇది ఈ దుపట్టా పర్ల్స్ ఇలా ఉన్నా ఇట్స్ నాట్ లైక్ హెవీ, లైట్గా ఉంది, బాగుంది వేసుకోవడానికి. ఇట్స్ లైక్ కంఫర్టబుల్ యూనో. ఓ ఇట్స్ రియలీ లాంగ్. ఏదన్నా చూడు. అది మనం డ్రేప్ లాగా వేసుకోవాలి పెద్ద. యా అవును, డ్రేప్ లాగా వేసుకుంటాం, అందుకని ఇది లాంగ్ ఉంది. ఇదిగో ఇది పట్టుకో, స్టీమ్ చేయాలి అలాగూ నలిగిపోయినాయి. ఇది కూడా ఇట్లా పైనుంచి కిందకి వచ్చింది కదా మా ద కట్. పైనుంచి కింద దాకా పైన ఒక లేయర్ లాగా వేసేసారు. అటు కూడా ఉంది కదా, ఇటు ఉంది లేయర్ లాగా వేసారు. అవును, అటు ఎక్కువ ఇటు తక్కువ ఇలా పైకి వెళ్ళింది. అవును. ఇప్పుడు ఇది దుపట్టా డ్రేప్ చేసుకోవటం కూడా డిఫరెంట్గా డ్రేప్ చేసుకోవాలి. అది వేసుకున్నప్పుడు చూడాలి. అందుకనే పెద్దవి వచ్చింది, ఆల్మోస్ట్ 4 meters ఉందో మరి అంత ఉందో, ఇది చాలా పెద్దది ఉంది. దుపట్టా కింద నుంచి తెస్తారేమో, ఫ్లాప్ కింద నుంచి కాదు నాన్న, ఫ్లాప్ కింద నుంచి కాదు, దీని కింద నుంచి మా అదే అయ్యండి. ఇది మోస్ట్లీ చూడట పట్టుకో, ఇట్లా పట్టుకుని నీకు మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, అది ఎట్లా వేసుకోవాలి అని ఫిగర్ అవుట్ చేస్తా తర్వాత. మొత్తం స్టీమ్ చేయాలి. కానీ దుపట్టా ఏమో ఇది మొత్తం షిఫాన్ నానా, ఇది చూడు, ఇదిగో షిఫాన్ దుపట్టా, అదంతా ఆర్గంజా ఉన్నట్టుంది. అవును, బాగుంది. మొత్తం హ్యాండ్ వర్క్. ఇది మొత్తం కింద బేస్ మొత్తం చూపించినాను ఒకసారి. మొత్తం ఇదైతే బార్డర్ వేసినట్టున్నారు కదా. అవును, ఇది మొత్తం హ్యాండ్ వర్క్. ఇది బ్లౌజ్కి మ్యాచ్ అవుతుంది. కలర్ కూడా ఈ కలర్ వేసుకోలేదు బుడ్డి. అండ్ ఇది హ్యాండ్ వర్క్ అని తెలుస్తుంది కదా వెనకాల చూస్తే, బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోయింది. యా. సో ఈ అవుట్ఫిట్స్ అయితే ప్రిటీ లాకర్ బై మేఘనా కదమ్మా. వాళ్ళు హైదరాబాద్ బేస్డ్ అనమాట. తను యాక్చువల్ డిజైన్ చేసింది సంజన సాహితీ వాళ్ళకి. ఆ కలర్ సంజన లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి వేసుకున్నాను. లాస్ట్ ఇయరా పెద్ద, లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఏం వేసుకున్నా అసలు గుర్తులేదు. అదే రాఫల్ సారీలో ఆ కలర్. ఓ అవును, సాహితీ అని కరెక్ట్ ఏమా. కరెక్టే, దానికన్నా ఇంకా డార్క్ కలర్ కొంచెం డార్క్, కొంచెం. సాహితీకి పింక్ అండ్ పర్పుల్ వేసుకుంది కదా. ఇదేంది, ఇది కూడా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఈ అవుట్ఫిట్స్ ఎవరికి ఏంటివో కూడా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఫెదర్స్ వచ్చి ఇది సాహితీకి అనుకుంటాను రా పెద్ద. అదే పట్టుకున్నాను. ఇది కూడా సిమిలరా పైన. ఇది డిఫరెంట్ నాన్న, దీన్ని అటాచ్డ్ అనమాట. ఓకే, ఇది కానీ ఇది నెట్ కదా పైన వచ్చింది. పైన అంతా సాఫ్ట్గా ఉంది, నెట్ కూడా చాలా సాఫ్ట్గానే ఉంది. యా, సాఫ్ట్ నెట్. బేస్ అది దుపట్టాతో మ్యాచ్ అయ్యేటట్టు. కలర్ ఏం కలర్ పెద్ద ఎగ్జాక్ట్గా నువ్వు చెప్పు. బేజే కదా, మీన్ హాఫ్ వైట్ కూడా కాదు, కొంచెం బేజ్ కాదుమా. ఇది ఇట్లా పాలల్ కలర్ వస్తుంది. పాల్ కలర్. యా,
ఇక ఈవెన్ మ్యాచింగ్ సీక్వెన్స్ కూడా మ్యాచింగ్ ఉంది కదా, అందుకని బాగుంది. అదేంటంటే సంజనాదేమో డిఫరెంట్గా ఉంది, అటాచ్డ్ లేదు, ఇదేమో అటాచ్ చేసేసింది అనమాట దీనికి. కిందేమో ఆర్గంజా, సాఫ్ట్ ఆర్గంజా, అది కూడా అసలు ఎంత నలిగిపోయిందంటే బాగుంది ఫ్యాబ్రిక్. యా మొత్తం అది స్టీమ్ పెడితే కానీ ఫుల్ లుక్ రాదు. పెద్దలే అది రివర్స్. ఇది రివర్స్ అట్లా అమ్మ, పట్టుకొని చూడు. అవును నాన్న, రివర్స్ నాన్న. నీకు రివర్స్ కాదు పైకి. అవునా? ఆ. మరి ఇదేంటి నీకు సీక్వెన్స్ కింద నీకు రెండు సైడ్స్ ఒకేలాగా ఉంది చూడు. ఇది ఒకేలాగా ఉందిలే. వేసుకోవటము ఇలా ఇలా అట్ట కాదు నా, ఇటు నుంచి ఇట్లా. ఇది ఫాదర్స్ ఫెదర్స్ పైకి ఉన్నాయి, అట్లానే చెప్పారు. చూపించండి నాకు, వీడియో కాల్ చూసాను డ్రెస్ నాన్న. అది కొంచెం ఐ థింక్ పక్కకి వెళ్తాయేమో. సరే వేసుకునేటప్పుడు చూద్దాం. బుడ్డి ఎటు సైడ్ మేక్ సెన్స్ అవిత్తి చూద్దాం. నా ఉద్దేశం ప్రకారం. బ్లౌజ్ ఎలా ఉందన్నావు కదా, ఫ్యాబ్రిక్ అయితే బాగుంది. ఫ్యాబ్రిక్ మంచిదని తెలుస్తుంది కదా, మొత్తం అంతా నలిగిపోతుంది. ఇది బ్లౌజు సేమ్ ఏదైతే బార్డర్కి వాడారో సేమ్ ఫ్యాబ్రిక్ తోటి చేశారు. ఇదైతే ఫ్యాబ్రిక్, ఇది హ్యాండ్ వర్క్ కాదు, ఇదైతే ఫ్యాబ్రిక్ బుడ్డి. చిన్న అది సెల్ఫ్ మోనోక్రోమ్ లాగా ఉంది మొత్తం అవుట్ఫిట్. అవును బాగుంది కదా, బాగుంది. ఓకే రెండు వేరు, ఐ మీన్ వేరు అంటే సిమిలర్ డిజైన్ బట్ లైక్ ఫ్యాబ్రిక్స్ దానివల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. రెండు కూడా బ్యాక్ నెక్స్, ఇదైతే ఇలా ఇలా పెట్టారు, జస్ట్ కరువు లాగా పెట్టేసింది, కొంచెం వీధి వచ్చేసి స్కాలప్ వచ్చింది, స్కాలప్ నెక్, ఫ్రంట్ బ్యాక్ కూడా. యా ఫ్యాబ్రిక్స్ మటుకి చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్, మోడల్స్ మంచి ఫ్యాబ్రిక్స్ వాడారు. నేను వీడియో కాల్లో చూశాను నాన్న పెద్ది, అందుకని కొంచెం ఐడియా ఉంది. ఓకే ఓకే నెక్స్ట్ మా ఎందుకు అంత ఫాస్ట్గా తీసేస్తున్నావు మామ్? ఇది ఈజీగా ఉంది. ఇదేంటిది అసలు నువ్వు తెలుసా? తెలీదు. బార్ స్టూల్స్ ఇవి. సో ఏమో నెయితన్ జేమ్స్ ఫర్నిచర్ దగ్గర నుంచి బార్ స్టూల్స్ 2 వచ్చినాయి అనమాట. సో మేము ఒకటి ఓపెన్ చేస్తాం. వీళ్ళ దగ్గర నుంచి మనకు అంతకుముందు కప్ల ఆఫ్ ఐటమ్స్ కూడా వచ్చున్నాయి కదా. ఒక టేబుల్ ఉంది, టేబుల్ కూడా బాగుంటుంది, చూడటానికేమో చూడటానికి చాలా హెవీగా రిచ్గా కనిపిస్తుంది, కానీ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. యా మూవ్ చేయొచ్చు ఈజీగా. మనం బయట పెట్టాం పెద్ద, గుర్తుందా పార్టీ అప్పుడు? అవును, ఆ టేబుల్ బయట పెట్టి దానిపైన స్పీకర్ సిస్టమ్ పెట్టాం. నీకు అది టేబుల్ కదా, ఇంకో 2 బార్ స్టూల్స్ కూడా ఉన్నాయి మన దగ్గర, వీలయ్యే ఫస్ట్. అవును, లాస్ట్ టైం పెట్టినప్పుడు యాక్చువల్గా వేరే అనుకున్నాం కానీ అప్పుడు తీసుకోలేదు. యా ఒకసారి ఇది తీయడం ఛాలెంజ్ అయినా, సైడ్ నుంచి తీద్దాము. ఎంత గట్టిగా ఉన్నాయి పెద్ద కదా, మనం ఇట్లా ఏం పెట్టినా పడవాలి, టక్ టక్ అంటున్నాయి సౌండ్. లెగ్స్ ఇవి, చైర్ లెగ్స్ ఇన్సైడ్ అంతా మెయిన్ బేస్ లాగా ఉంది అది. పెద్ద అది రావాలంటే ఒకటి తీయాలి, అది ఇది తీస్తే నీకు ఈజీ. కవర్ ప్యాక్ చేశారు, మొత్తం ఉంది అక్కడ. ఇది చైర్ అనుకుంటా అంతే కదా, చైర్ సీట్ కవర్ మొత్తం ఉంది. దీనికి మళ్ళీ టేప్ ఉంది. ఇది బ్యాక్ రెస్ట్ అంతే కదా నాన్న, ఇది కూర్చోడానికి. దీనిపైన ఎవరు కూర్చోగలుగుతామా? ఇది కూడా పడిపోతారు. ఓకే, ఎందుకంటే బార్ స్టూల్స్ కాబట్టి బ్యాక్ రెస్ట్ తక్కువ హైట్ ఉంటుంది. అవును బాగుంది. దానిపైన ఇది మన సోఫాకి మ్యాచ్ అవుతుందిరా పెద్ది కదా, ఎందుకంటే బుద్ధిగా అమ్మాయి మీ నాన్న పెట్టారు, నేను చూడలేదు ఏం పెట్టింది కూడా. ఎన్ని పీసులు వచ్చినాయి దీనికి, ఇప్పుడు బిగించాలి. మేము ఇప్పుడు పెట్టాలి దీన్ని. పెట్టకపోతే అవన్నీ ఇటు పెట్టి కూర్చోలేము కదా నాన్న, కనీసం పెట్టుకొని కూర్చోవచ్చు స్టూల్ పైన. నేను పెద్ద నేను హెల్ప్ చేయాలి నీకు. పెట్టేద్దాం, నువ్వేం హెల్ప్ చేస్తావులేమా? నీకు స్టూల్ తెచ్చిస్తా కూర్చోడానికి, స్టూల్ బిగడానికి. స్టూల్ ఏం అక్కర్లేదు, వద్దు కింద కాదు కూర్చొని చేస్తాను, అది ఈజీ. కింద ఎందుకు పెద్ద, స్టూల్ తీసుకొస్తాను. వద్దా? నో, ఫుడ్ ట్రస్ట్ అంటే ఇవి ఏమో లెగ్స్ కదా. నైఫ్ కావాలా? కావాలి. డిన్నర్ అన్నా కదా, మా వెజిటబుల్స్ కట్ చేసేసి. చేస్తాను వెజిటబుల్స్ పని చేస్తుంది కదా అని ఇంకా అడుగుతుంది. అంత చూడు ఎంత పని చేస్తున్నాను, మరి కూరకు ఎవరు ఉన్నారు? దాంతో కట్ చేయాలి. ఇది ఇప్పుడు తీస్తావా నెక్స్ట్ పెద్ద? ముందు అది బిగించి నాకు తీద్దాం. అది బిగించిన దీని తర్వాత ఎగ్జాక్ట్ డైనింగ్ టేబుల్ చైర్స్ ఏ కలర్ ఉన్నాయో అదే కలర్ ఉంది. దీనికి కూడా మ్యాచ్ అవుతుంది ఇంచుమించుగా బార్ స్టూల్స్కి, మనకున్న బార్ స్టూల్స్కి పెద్ద. అవును కదా, కానీ మనం ఈ బార్ స్టూల్స్ లాగేసుకుంటే ఇంకొక 2 తీసుకోవాలి. కానీ వేస్ట్ కదా నాన్న, ఇప్పుడు నీకు అవి మ్యాచ్ అయిపోయినాయి కదా. అవును, దాన్ని ఏం మార్చం చేస్తే ఊరక. ఇదేం అంత పెద్ద పని ఏం కాదు యాక్చువల్లీ, ఈజీగానే ఉందా?
నేను కట్ చేయమంటావా ఏందైతే ఎల్లి వెజిటబుల్స్ ఒకదాన్ని చేసుకోగలవా? యాక్చువల్గా సంజన నాన్ పిజ్జా అలా చేసుకుంటారు కదా, నాన్ కాకుండా చపాతీతో చేసుకుంటానండి ఈరోజు. భలే ఉంది నాన్న ఇది, బాగుంది కదా, కలర్ బాగుంది. అది కొంచెం యాంటిక్ లుక్ వచ్చింది. ఇంకొంచెం డార్క్ కలర్ పెట్టుంటే సరిపోయేది, డైనింగ్ టేబుల్కి సెట్ అయ్యేది. అది డైనింగ్ మా బార్ స్టూల్స్ అంత హైట్ వస్తాయి మామ్, చెప్పు నాకు. మళ్ళీ ఇప్పుడు మేము యాక్చువల్గా డెకరేషన్ చేయాలి, ఏమన్నా ఉపయోగపడతాయేమో వాడదామా అంటుంది సంజన. ఏం వాడడం పెద్ద అనుకుంటాం కానీ పెద్ద ఉన్నవి పెట్టుకోవటమే చాలా ఎక్కువ సరిపోతుంది. సరే అయితే నేను వెళ్ళేసి సంజన కోసం కాదులే అందరికీ కట్ చేస్తా. పెద్ద ఏమేం కావాలి చెప్పు. మష్రూమ్స్, క్యాప్సికమ్, ఇంకా ఇది టల్లాలంట. అట్టెళ్ళింది పెద్ద. అంతే 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 అంతేనా? దీనిపైన మళ్ళీ వెళ్తుంది కదా. అవును, మనకి 1 2 3 కావాలి. ఇది కావాలి నా ఉద్దేశం. అది ఇప్పుడే కాదు, అది మధ్యలో అది తీస్తా అయినా నీ పని లేకుండా పోద్ది కదా. ఎగ్జాక్ట్గా దీన్ని బట్టి చూస్తే తెలుస్తుందా పెద్ద. ఇదిగో చూడు, మిడిల్ పీస్, అది మధ్యలో పీస్. అదేనా? ఏమేం కావాలి చెప్పు పెద్ద. క్యాప్సికము. ఇంకా స్క్రూలు ఇస్తావేమో అనుకున్నానమ్మా. ఏమేం కావాలి చెప్పు. క్యాప్సికమ్, మష్రూమ్స్, ఆల్పినోస్, ఆలివ్స్ అవి 2 తీస్తాను. చీజ్, స్పీనచ్, ఇంకా అంతే. ఆనియన్ అక్కర్లేదు, ఎందుకంటే ఆనియన్ వేస్తే ఏమంత పెద్ద బాగాలేదు. నువ్వు బెల్ పేపర్ వేసేటప్పుడు ఆనియన్ అక్కర్లేదు. బెల్ పేపర్లో ఒక 2 కట్ చేస్తాలే, చిన్నవి ఉన్నాయి. బుడ్డి నువ్వు కూడా తింటావా? ఒకటి ఏం తినవా నువ్వు? అన్నిట్లో మిగతా అన్ని వెజిటేబుల్స్ బాగుంటాయి కానీ కట్ చేస్తే మష్రూమ్స్ మళ్ళీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని బాగుండవు పెద్ద అంతా. సరే నేను కట్ చేస్తాలే నా నీ లోపలైతే. పెద్ద వర్షం పడి 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 తెగ పడేటట్టుగా ఉంది, అసలు ఏం పడలేదు. ఆ చెట్లకు కూడా నీళ్ళు రాలేదు, ఆ పాట్లో ఉన్న చెట్లకు కూడా రాలేదు కనీసం. ఇది చల్లగా ఉన్నట్టుందిగా, లోపల పెట్టేయచ్చు. పెద్ద నీకు ఇష్టమైన పని అయితే మటుకి నిదానంగా హ్యాపీగా చేస్తావు, ఇష్టం లేని పని అయితే మటుకి అన్నీ అక్కడ ఇసిరేసి వెళ్ళిద్ది. ఐ థింక్ నేను ఒకటి చేసాక నా పని అయిపోయింది. ఏందన్నా? ఒకటి చేసాక నా పని అయిపోయింది మా. అంతేలే, అది బిగించడం కష్టం లేదు. సో వీళ్ళు యాక్చువల్లీ లైక్ అమెజాన్ షాప్ అనమాట. సో వాళ్ళు అమెజాన్లో సెల్ చేస్తారు అండ్ వాళ్ళ ఓన్ వెబ్సైట్లో కూడా సెల్ చేస్తారు. సో ఫస్ట్ కొంచెం లూజ్గా పెట్టుకుంటే అప్పుడు మిగతాయి పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ నుంచే ఎక్కువ టైట్గా పెడితే అవి అటు ఇటు అయితే ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర 3 ఐటమ్సే ఉన్నాయి కదా నాన్న, వీళ్ళవి బాగానే ఉంటాయి కదా. అవును, క్వాలిటీ బాగుంటాయి, ఇట్లా వెయిట్ అంత ఎక్కువ లేకపోయినా అదే నైస్ క్వాలిటీ. పెద్ద నిన్న ఫ్రిడ్జ్లో చేసిన పెస్టో కూడా ఉంది తెలుసా. అవునా? ఎందుకు నాన్న నా చేత ఇంత పని చేపిస్తావు? నిన్న నేను యాక్చువల్గా పాస్తా ఉడకబెట్టు, మా ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్ళామన్నమాట. నేను వెళ్ళేసరికి చెప్పాను వీళ్ళకి ఇంటి దగ్గర ఏం పెట్టద్దు నాన్న, మీరు నీట్గా పెట్టండి అని చెప్పా. సరే అన్నారు, కానీ వచ్చే వాళ్ళకి మొత్తం అన్నీ చేస్తున్నారు. పాస్తా ఉడకబెట్టు మా అయితే. ఎందుకు వద్దులే నాన్న, చేసేస్తా నేను ఊరక. ఎందుకు నీకు అంత టైం వేస్ట్ అండి? పాస్తా ఉడకబెట్టేసి యూ వాంట్ చూస్ అయితే తినిద్దంట. కానీ వెజిటేబుల్స్ అన్నీ తీసానే. రేపు చేసుకుందరులే బుడ్డి బంగారం, రేపు ఈవినింగ్ చేసుకుందరులే. ఎందుకంటే అంటుంది మా సాయితి. ఏం పర్లేదు, రేపు కూడా తినొచ్చులే. వెజిటేబుల్స్ అన్నీ చూడు ఎలా ఉన్నాయి. ఉడకబెట్టడమే కదా మా. వద్దు, ఇది అయిపోయింది ఇంకా. ఏంది ఇది అల్లట్లేదు? వెళ్తుందా? నేనే చూడలేదు. వెళ్తుంది. నాకు జస్ట్ ఏదో ఇక్కడ అలైన్ లేదనిపించింది అంతే. పర్లేదులే నాన్న, అన్నీ రెడీగా ఉన్నాయిలే పెద్ద, జస్ట్ కట్ చేయడమే అంతే. బుడ్డి నీకు ఈ వాటర్ ఉన్నాయి, తాగుతావా సాయితి? తాగిద్దంట. ఏది కావాలి? పైనాపిల్ ఇచ్చేదా? అదే ఇది ఓపెన్ ఇస్తున్నాం తీసుకొస్తాం. చూడండి పిల్లలు ఎంత పని చేపిస్తున్నారు నా చేత. పొద్దున్న నుంచి ఎన్ని పనులు చేశాను మీకు అసలు ఈరోజు. పొద్దున్న ఇడ్లీలు మరీ అంతేం చేయలేదులేమా, పాపము వ్యూవర్స్ అంత మోసపడిపోతారు. నేను ట్రూత్ చెప్తాను. నిన్న పొద్దున్న చేసిన సాంబార్, థర్స్డే ఈవినింగ్ పెట్టిన ఇడ్లీ. థర్స్డే ఈవినింగ్ పెట్టిన ఇడ్లీ కాదు సంజన, పిండి అది థర్స్డే ఈవినింగ్ పిండి. దాని తర్వాత ఇంకేం చేసామా? థర్స్డే ఎక్కడ సంజన? ఫ్రైడే. థర్స్డే నానబెడితే ఫ్రైడే గ్రైండ్ చేసిన పిండి. అంటే ఫ్రైడేది అది బేసిక్గా. నెక్స్ట్ చెప్పు.
నెక్స్ట్ ఏంది రైస్ ఎవరు పెట్టారు ఈ మధ్యలో చేసిన కూరలు మళ్ళీ రాత్రి పెస్టోలు నేను చేసుకున్నా పెస్టో, నువ్వు చేయలేదు. ఎక్స్క్యూజ్ మీ. నాకు ఎవరు చేశారు కదా మన ఇంట్లో అయ్యిందా అవ్వలేదా? నేను చేశాను పెస్టో. ఇదిగోండి సాహితి సగం డబ్బా తాగి సగం పెట్టింది నిన్నో మొన్నో. ఇదిగో పెద్ది నీకు కావాలా ఇంకొకటి? నాకు ఆ పామిగ్రానైట్ కొంచెం ట్రై చేద్దాం. ఇదిగో బుడ్డి. లేకపోతే ఆ లిక్విడ్ డెత్ ఉంది కదా, అది ఇవ్వు. ఏంటిది నాన్న? లిక్విడ్ డెత్. దాని పేరు అదా? అదేంది ఆ పేరు? అది క్యాన్లో ఉంది చూడు. సల్సర్ మాది. ఓ రెడ్ క్యాన్లో ఉంది. యా చూడండి అన్నీ నువ్వు అనుకోవద్దు పెద్ద, జాగ్రత్తగా పెట్టు. ఇదిగో బుడ్డి నీకు ఇది కావాలంటే నువ్వు తినే పని అయితే పన్నీర్ కట్ చేస్తాం. అన్నిటికి సరే అంటాడు కూర్చొని. వచ్చి చేయిదా పని చేద్దుదా ఊరక. నువ్వు అనిందే కరెక్ట్, మా ఇదే నెక్స్ట్ పీసు. దాన్ని చూస్తుంటే నాకు అర్థం అవ్వలేదు కానీ అట్లా అనిపించింది. దీన్ని వీటితో మ్యాచ్ చేయాలంట. పెద్ద మళ్ళీ వర్షం పడుతున్నానా? పెద్ద అది కొంచెం ఆన్ అండ్ ఆఫ్ పడేటట్టుంది, కానీ రాత్రి అయితే చూపిస్తుంది. నేను పొద్దున్న చూసినప్పుడు అట్లీస్ట్. రేపు పొద్దున్న బ్లూబెర్రీ పీకింగ్కి వెళ్ళొద్దాం అనుకుంటున్నాం. మరి వర్షం పడుతుంది, ఎట్లా ఉంటుందో పరిస్థితి? బాగుంది కదా స్టూల్ చూడటానికి. వేదనా అంత హైట్ లేదు, ఎక్కువ లేదా? మరి అంత ఎక్కువ లేదు. అది కరెక్ట్ అనిపిస్తుంది అనుకుంటా. అది కరెక్ట్ హైట్ పెద్ది, అంటే నీకు ఐలాండ్ హైట్లను బట్టి కదా. అవునవును, మనే కష్టం కదా, మన ఐలాండ్ హైట్ బట్టి చేపించాము. అందుకే 6 నెలలు 8 నెలలు బట్టి వచ్చి వాళ్ళకి 1 year గుర్తులేదు అసలు. చాలా రోజులకి వచ్చినాయి. అప్పుడు కోవిడ్ అని జేమ్స్ బార్ స్టూల్స్ వాడుకున్నాము. అప్పుడు అవి వాడాం పాపం కదా. ఆ 2 years వాటినే వాడుకున్నాం. ఉన్నాయి కదా స్టిల్, మనం అక్కడ పెట్టాము బయట. ఇంకా వాడచ్చు బయట. ఇట్లా ఏమన్నా హై టేబుల్స్ అట్లా కొనుక్కున్నా వాడచ్చు. డాడీ ఆఫీస్ రూమ్లో. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇట్లా షేప్ ఇక్కడ బెండ్ చేసాడు కొంచెం. పెద్ద ఇడ్లీ కూడా ఉన్నాయి, కావాలి ఎవరికన్నా? ఒక 5 ఇడ్లీస్ ఉన్నాయి. అది పొద్దున్న పెట్టిన ఇడ్లీ. పొద్దున అక్కడ మధ్యాహ్నం 12-1 గంటకి పెట్టాను. లంచ్లోకి తిన్నారు. అన్నం రైస్ పెట్టద్దు అన్నారు. బ్రేక్ఫాస్టా లంచ్ అది చెప్పు. నేను రైస్ అడిగాను, సాయితీ ఇడ్లీ అడిగి, నువ్వేం చేసావు? ఇడ్లీ పెట్టాను. అది మళ్ళీ రైస్ చేసావని ఎక్కడి నుంచి వచ్చిందా? నిన్న చేశాను వీడియో రీవైండ్ చేసి చూడండి, ఒక 1 minute 2 minutes. రైస్ పెట్టాను అనింది వీడియోలో. పెద్ద తల్లి రైస్ నిన్న పెట్టాను, నిన్నటి నుంచి ఏం చేసామన్నావు? నిన్న రైస్ పెట్టా. మీరు మరి ఒక పూట ఇదిగో ఒక పూట అది తిన్నారు. నిన్న పెస్టో చేశారు, అది ఫ్రిడ్జ్లో పెట్టారు. మళ్ళీ ఇప్పుడు నాన్ పిజ్జా అంట. పెస్టో ఏముందిలేమా, మరీ దాన్ని అంత చేయొద్దు. సరే నేను కటింగ్లోకి వెళ్ళిపోతున్నాను. పెద్ద బయటకి రా, మా కటింగ్ నుంచి బయటకి రా, వెళ్ళిపోవద్దు అట్లా లోపలికి. వెళ్ళిపోయాను. నీకు నైఫ్ సౌండ్లు వినిపిస్తే అంతే. Do not over tighten the hardware అని రాశారు. అరే బుడ్డి, ఐస్ క్రీమ్ అన్నావు తెచ్చుకోలేదు. హోల్ ఫుడ్స్లో ఐస్ క్రీమ్ కావాలంటే నువ్వు లెగిస్తే కదా సోఫాలో నుంచి. అది ఫామ్కి వెళ్ళి వచ్చేటప్పుడు మధ్యలో పడదు కదా నాన్న హోల్ ఫుడ్స్. అవునా? అదే ఈరోజు నిన్న మేము తెస్తామన్నా వద్దు, నేను చూసి తెచ్చుకుంటాను అన్నావు కదా నువ్వు. బాగుపడుతుంది బుద్ధి. ఆల్మోస్ట్ దేర్. యాక్చువల్లీ ఇట్లా అపార్ట్మెంట్స్కి బాగుంటాయి, మా ఐలాండ్స్ చిన్నవి ఇస్తారు కదా, అప్పుడు 2 తీసుకుంటే సరిపోయింది. కరెక్టే పెద్ది, కరెక్టే. అప్పుడు ఏంటంటే చిన్నవి ఉంటాయి కదా నాన్న, ఈవెన్ స్టూడెంట్స్ ఇవి ఉంటాయి కదా స్టూడియో అపార్ట్మెంట్స్. అవును, సిటీస్లో అంతే కదా, న్యూయార్క్లో. అవును, అట్లా వాళ్ళకి బాగా సెట్ అవుతాయి. పాపం వాళ్ళు వెళ్ళి షాపింగ్ చేయాలన్న పెద్ద ఆ షాపులు ఎక్కడో ఉంటాయి కదా, అందుకని ఈజీగా ఇట్లా చేసుకుంటారు. అంతే. నీకు 2 different పీస్లు కన్ఫ్యూజ్ అవ్వద్దు నా అలాగే. ఇట్లా ఈ పీస్ మ్యాటర్ అయితే అది ఎట్ వెళ్ళిద్ది అని. కానీ ఇప్పుడు అర్థమైంది ఎట్లా పెట్టాలో. అవును, ఈ అనే పీస్ ఇటు సైడ్ వెళ్ళిద్ది. అదే కదా, 2 legs ఒకటి పట్టట్లేదు అందుకని. పెద్ద స్పీనచ్ కూడా కట్ చేయమంటావా చిన్నగా? నేనైతే చేస్తున్నాను నాన్న, నువ్వు అక్కడ ఉన్నప్పుడు నేను చేసుకుంటున్నా కదా, అప్పుడప్పుడు ఇట్టా చేసి పెట్టి నేను చేసుకుంటున్నా పెద్ది. నేను బిజీగా ఉన్నాను, మనకి కనిపించట్లేదా? ఒకసారి కెమెరా నీ సైడ్ తిప్పుతాం బుడ్డి. బుడ్డి బుడ్డి బంగారం ఏంది పలకట్లేదు? ఎందుకు కుళ్ళే?
వీరి లెవెల్లో రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది సాహితి ఈరోజు మరి ఫుల్. పెద్ద తల్లి మనం కెమెరా తిప్పితే ఏం చేసినా ఉపయోగం లేదు. ఎడిట్ చేసేది అమ్మాయే కదా, తీసేసిద్ది వద్దనుకుంటే. అదిగో శారీ ప్రదర్శిస్తుంది చూసావా. దాస్ అయితే వచ్చి స్క్రూలు పెడదు. బుడ్డి రా ఎల్లు నా పాప సంజన ఒక్కటి కష్టపడుతుంది. బుడ్డి బంగారం కదా అక్కడి నుంచి ఆ? వినిపించింది కదా అంటున్నా. పెడితే ఈజీనా. అందుకే నాన్న 1 వీక్ 10 days అయితే ఓపెన్ చేయకుండా గమ్ముకుంది. పెద్ద తల్లి మనం డెకరేషన్ చేయాలి కదా, నేను మామూలుగా అడుగుతున్నా ఎప్పుడు చేద్దాము? ఇప్పుడేమో నైట్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఫుడ్ తినే వాళ్ళకి ఇంక నైట్ అయిపోద్ది. ఎప్పుడు 2:30 AM చేద్దామా? 2:30 నాప్ చేసేసి కాసేపు నాప్ చేసి చేద్దాము. ఏమంటా? 2:30 AM యా డెకరేషను. యా నాప్ చేసేసి లెగ్సేసి చేద్దాం. సరే అయితే నాదేం లేదు నాన్న, నేను ఇక్కడే ఉంటాను కదా, మీరు వచ్చేయండి కిందకి, కాసేపు కింద ఉండేసి. ఓకే నాకు అర్థమైంది ఇప్పుడు వీళ్ళు దీనికి ఇట్లా ఎందుకు పెట్టారని. ఇట్లా చిన్న ఇండెంట్ పెట్టారు ఇక్కడ బాటమ్కి దీనికి. ఎందుకంటే ఇట్లా ఇక్కడ టైట్ కార్నర్స్ అయ్యి చేసేటప్పుడు ప్రతిసారి తిప్పక్కర్లేదు అనమాట. స్క్రూని ఇట్లా పెట్టి ఇక్కడ వరకు అని మళ్ళీ ఇట్లా పెట్టి ఇక్కడ వరకు అని అక్కర్లేదు. జస్ట్ ఇట్లా పెట్టేసి ఇట్లా చేయగలుగుతారు. ఇట్లా బెండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పెద్ద ఆల్పినోస్ని వాష్ చేసేదా? ఎందుకుమా? నేను వాష్ చేసుకుంటున్నా, వాటర్ ఎక్కువ వాష్ చేస్తారు దాన్ని. అది ఎక్కువ ఇట్లా పుల్లగా లేకుండా. బుడ్డి ఎల్లు నాన్న పాపం హెల్ప్ చేయి నాన్న సంజనాకి, మరి విచిత్రంగా ఉన్నావు. ఇంచి కూడా కదలటలేదు పెద్ద అక్కడి నుంచి, తలగోడు ఇటు తిప్పట్లని సాయి అనుకుంటాం కానీ పెద్ద చాలా పడుతుంది నాన్న దీంట్లోకి కూడా స్పీనచ్. నువ్వు ఒక 2-3 తిన్నావు అనుకో పెద్ద, యా చాలా స్పీనచ్ పడుతుంది. నాకు ½ ప్యాకెట్ అయిపోయింది 2 daysలో కనిపించింది. అన్నీ తిన్నామా నువ్వు నేను లేకపోయినప్పుడు? నేనా ఎక్కువ స్పీనచ్ చేసుకున్నా, చిన్నగా దాంట్లో ఫుడ్ ప్రాసెసర్లో వేసేసి పెద్ద స్పీనచ్ కొంచెమే మష్రూమ్స్ కొంచెం వేసుకొని బెల్ పెప్పర్స్. తప్పు సైడ్ చెప్తున్నా. రైట్ తిప్పితే టైట్ అయితే ఇంకా టైట్ అవ్వట్లేదు అని తిప్పుతా ఉన్నాను దీన్ని. బుడ్డి బంగారం చేయండి. రేపకాల మనం వాటి వెళ్ళొస్తే మిల్క్ కూడా తెచ్చుకోవాలి నాన్న. రాయండి మిల్క్ రాయండి, మర్చిపోతాం. దీన్ని మిల్క్ చీజ్ దీన్ని కూడా చేసి నేను జస్ట్ చూడలేదు. అయిపోతుంది. సో ఇక్కడ దీనికి కూడా స్క్రూస్ పెట్టాలా? ఓకే ఏం మా కటింగ్ ఎంతవరకు వచ్చింది? అయిపోయింది నాన్న. కొద్దిగా డ్రైన్ ఎక్కువసేపే పడేటట్టుంది నాన్న. ఇప్పుడు సన్నగా పడుతుంది, ఇందాక పెద్ద పెద్దగా అట్లా వచ్చింది కానీ ఇప్పుడు సన్నగా పడుతుంది. ఏదైనా నువ్వు చేసిందే కరెక్ట్ పెద్ద, చెయ్యి ఏం కాదు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కావాలంటే ఏవైతే మళ్ళీ అది తిన్న తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. పెద్ద ఇట్లా ఉండాలి నాన్న కటింగ్ చేస్తే, నిన్న మీలాగా ఉండకూడదు. మీరు చేశారు అట్లా ఉండకూడదు. స్క్రూ బిగిద్దు దా నువ్వు అయితే. ఫెస్ట్రా చేశారు చూడు బ్యాటరీ టమాటా ఏంది డాడీ ఒక 4 స్క్రూస్కి బ్యాటరీ దక్కర్లేదులే డాడీ. మరి జనాలు అనుకుంటారు ఏందో ఒక 2 స్క్రూలు కూడా బిగించలేదు అనుకుంటారు. అంతకని నువ్వు బిగి ఎక్కర్లేదు పెద్ద, ఒక 2 స్క్రూలు కూడా బిగిలేదని ఎవరు అనుకోరు. వచ్చింది నేను తిప్పుతుందే కరెక్ట్. యా వీడియో ప్రూఫ్ ఉంది. అక్కడ ప్రూఫ్ సైకి డిలీట్ చేసే ప్రూఫ్ని when you're editing. ఈ లెగ్స్ బిగించడం మొత్తంలో ఇది ఒకటే ఎక్కువ టైం పట్టే పని. సరే ఇడ్లీ ఎవరికి కావాలి? 5 ఇడ్లీస్ ఉన్నాయి. ఉంది కానీ వేడి చేయండి, ఇంకా అయిపోయింది. అదిగో సాయితి తిని ఇంకేమనాలి? ఎట్టా చూసినా కూడా చేయను. ఇప్పుడే గిన్నె కడిగి డిష్ వాషర్లో పెట్టాను. మీ ఇష్ట ప్రకారం చట్నీతో తిను, లేకపోతే నాకు సాంబార్తో తినాలని ఉంది. గమ్ముగా ఉండి ఇంకా ఎక్స్ట్రా లేదు. ఇప్పుడే అన్ని కటింగ్లు అయినాయి, ఇంకా అయిపోయింది పని, ఇంకా నేను చేయను. ఇంకా అయిపోయింది, నేను వెళ్ళి టీ పెట్టుకొని బయటకు వెళ్ళి కూర్చోబోతున్నాను. నేను నీకు చేసేస్తాను సాయితి. ఎందుకు అంత కావాలి ఎందుకు సాయితి? చేసి ఇచ్చింది ఉపయోగం ఉంది, అన్నీ అక్కడ వదిలేసి అబ్బా గమ్ముగా నాన్ చేసుకొని తినండి అంతే. ఏంది నాన్ చేసుకొని తినేది? ఇక్కడ పెట్టాను అన్ని వెజిటేబుల్స్ తినండి మంచి. నువ్వు బయటకు వెళ్ళి అసలు గమ్ముగా టీ పట్టుకొని బయటకు వెళ్ళి కూర్చో. వచ్చే వాళ్ళకి అన్నీ పెట్టి ఉంచుతారా గిన్నెలన్నీ ఇక్కడ? నీకెందుకు అది, నువ్వేం వరి అవ్వద్దు. స్పూన్ కూడా తీసి బయట పెట్టా. మీ స్పూన్ గట్టిగా వేస్తారా? లోపల స్పూన్లు అన్నీ అటు ఇటు అవుతాయి. 2 స్క్రూస్ చేసేది వచ్చేసి. సాల్ట్ వేసుకున్నావు పెద్ద నువ్వు సాంబార్లో? ఏం వేసుకోలేదు. వేసుకున్నావు, వేసుకోలేదు. ఎవరో కానీ సాల్ట్ వేసారు. సాల్ట్ ఎవరు వేసాను? నేనేం ఈ రోజు కాదు, నిన్న మీరు రాత్రి పెస్టో చేసి పడేసావా? నేను పడేసావు. ఎవరు పడేసారు?
అయిపోయింది. స్ట్రైట్గానే ఉన్నాయి కదా అన్నీ. ఎందుకు నాన్న నీ సిస్టర్ కూర్చొని ఒక రీల్ చేసుకుంటుంది లేదని పైన. కమాన్, టీ పట్టుకొని వెళ్ళటానికి ఇంకా పెట్టలేదు, తర్వాత పెట్టుకుంటా. తాగలేదు ఇందాక నిద్రలేసి నాకు. వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో పిజ్జా ఆర్డర్ చేసుకోమన్నారు. అన్నారా? బుడ్డపిల్లకి ఏం తోచక తల మీద బాటిల్ పెట్టుకొని సోఫాలో కూర్చోండి. చూడండి అసలు ఒకసారి. బుడ్డి సంజన ఒకసారి చూడు చూడు. పెద్ది తల మీద బాటిల్ పెట్టుకొని బెట్ట బ్యాలెన్స్ చేయాలని ట్రై చేస్తుంది. అదేంటి నాన్న వంకరగా ఉంది? అటు 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 తిప్పు. ఇది యాక్చువల్గా చిన్నపిల్లలకి ఆ ఫ్రంట్ సైడ్ అది పెడితే కూర్చొని ఆనందం తినచ్చు. మనకి అక్కడ సరిపోయిందా? ఎక్కడ? ఆ పుట్ ఇట్ దేర్ గో. బాగుంది అనుకుంటా అక్కడే. కరెక్ట్, అక్కడ సరిపోయేటట్టుంది. కలర్ కూడా ఇది బ్యాలెన్స్ అవ్వట్లేదు ఎందుకు? కిందే ఉన్న పెట్టాలేమో కదా. కత్తిరిస్తానులే పెద్ద నీకు సిజర్స్. ఇంకో ఇచ్చేది అవి పెట్టాలి కాదు, ఇట్లా ఒకవేళ లూస్ అనిపిస్తే పెట్టుకో. కాదు ఎక్స్ట్రాస్ యాక్చువల్లీ. కానీ పెట్టాలి నాన్న ఎక్కడో చోట. ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. అదే మీ నాన్న ఈ ఎక్స్ట్రా టూల్ బాక్స్లోకి వెళ్తాయి ఇవన్నీ. ఏమన్నా అవసరం అయినప్పుడు దాంట్లో ఉంటుంటాయి. ఇప్పుడు ఇవన్నీ సర్ది లోపల పెట్టాలి మళ్ళీ. ఎలా ఉందో బార్ స్టూల్? బాగుంది. నేను కూడా ఎక్కువ కూర్చున్నాను, సంజన కూర్చుంది. ఇది మేము అన్నట్టు నేథన్ జేమ్స్ ఫర్నిచర్ దగ్గర నుంచి. సో వాళ్ళ దగ్గర అమెజాన్ షాప్ ఉంది, ప్లస్ వాళ్ళ షాప్ కూడా ఉంది. బట్ మీకు కూడా కావాలంటే మేము లింక్స్ పెడతాం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. కలరు చాలా రిచ్గా ఉంది. మన హౌస్కి సెట్ అయింది, మొత్తం గ్రే కదా. ఈ 2 స్టూల్స్ రేపు పూజ అప్పుడు ఇక్కడ వేద్దామని ఆలోచించాను. ఇప్పుడే మాట్లాడుతుంటే ఇక్కడ వేసేసామనుకో కూర్చోవచ్చు కదా. ఇక్కడ పెట్టుకుంటాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు. ఇక్కడ కొంచెం సీటింగ్ ఉంటుంది, ఎవరైనా గబక్కని కింద కూర్చోలేకపోయినా కూర్చోవచ్చు దానిపైన అయినా. సోఫాలో అయినా కూర్చోవచ్చు, కానీ సోఫాలో కూర్చుంటే కనిపించదు. అవును, కొన్నిటికి కనిపిస్తాయి ఇక్కడ వరకు, కానీ అది అన్ని ప్లానింగ్లు వేస్తున్నాం బ్రెయిన్లో. నేను మంచిగా ఉండాలి వీళ్ళతోటి. ఈరోజు రేపు నాకు పని ఉంది, డెకరేషన్ చేయించుకోవాలి, అది నా పని. అంతే కదా పెద్ద. సరేలేమ్మా, సరే తాగి కూడా పెట్టేస్తే అయిపోయింది. పాపం ఒకటి బిగించేటప్పటికి నీ పని అయిపోయిందా పెద్ద? యా సరే బిగించేసుకోండి. నేను నిజంగానే కాసేపు కూర్చుంటాను వెళ్ళి. అవన్నీ కట్ చేసే చూడండి నీట్గా. నిజంగానే కూర్చోమా, అబద్ధంగా ఎవరు కూర్చోమంటున్నారు? బయటికి వెళ్తాను, బయటికి వర్షం పడుతుంది కదా, బాగుంటుంది కూర్చోవచ్చు బయట. ఓకే గో. బుడ్డి అది ఈ వారం మొత్తం రెయిన్ ఉంది అన్నట్టున్నావు నువ్వు. బుడ్డి బంగారం ఉందా? ఎందుకు సాయితీ అట్లా డిస్టర్బ్ చేస్తా? అసలే నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పింది. చెయ్యాలి, లేకపోతే అదిగో చూడు టైం పాస్ కాక. బుడ్డి ఇటు చూడు, బుడ్డి సా. Se acabó. Free drinks in the house.